హాయ్ అండి. ఇది మేడి చెట్టు అండి, మేడి పండ్లు. దీన్ని అత్తి చెట్టు లేకపోతే మనం ఆయుర్వేదంలో దశమూలాల చెట్టు, దేవతా వృక్షం అని కూడా అంటారంటండి. ఇది మనకు వచ్చేసి పక్కన బాగా అంటే ఒక ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పడి మలిచింది ఆ చెట్టు. అసలు ఎన్ని కాయలంటే కొమ్మకి చూడండి, గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చేసినాయి. ఇవి మా చిన్నప్పుడు చక్కగా అంటే మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండని ఒక వేమన శతకం ఉండేది కదా. కానీ యాక్చువల్గా దీనిలో అయితే పురుగులు ఉండవండి. దీని లోపల షేప్ వచ్చేసి అలా పురుగులాగా అట్లా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఆయుర్వేదం వాళ్ళు దీన్ని ఫ్లవర్ అంటారు. దీన్ని పండు కూడా అనొచ్చు. దీన్ని చక్కగా కూర చేసుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే మా అమ్మ దాన్ని వేపుల్లాగా చేసి పెట్టేది, ఫ్రై లాగా. చాలా బాగుండేదండి. చాలా మంచిది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది అని చెప్పేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుంటుంది. విడివిడిగా అన్నంలో కాకపోయినా విడిగా కూడా తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది అంజీరా ఫ్రూట్, ఇప్పుడు మనం చాలా బాగా డ్రై ఫ్రూట్స్తో తింటూ ఉన్నాం కదా, అలాంటి జాతికి సంబంధించింది ఇది కూడా. కాకపోతే కొంచెం చిన్న పండు ఉంటుంది, కానీ పండితే అండి ఎర్రగా పండితే భలే తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని మనం ఆయుర్వేదంలో ఈ బెరడును కూడా వాడతారండి. పైన బెరడు కొంచెం తీసుకొని దాని అంటే తాట కొంచెం తీసుకొని దాన్ని చూర్ణం చేసుకొని సేమ్ అంతే క్వాంటిటీతో మర్రాకులు చిగురులు వస్తాయి కదా, ఆ చిగురిని రెండింటిని సమానంగా తీసి నీళ్ళలో ఆరబెట్టుకొని ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, 100 గ్రామ్స్ పటిక బెల్లం అంటే కలకండ అంటాం కదా మనము, అది దాన్ని తీసుకొని రెండు కలిపి చక్కగా ఒక స్పూను అండ్ ఆ మూడింటిని కలిపి పౌడర్ చేసుకొని ఒక్క స్పూన్ పాలల్లో తీసుకుంటే చాలా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ప్లస్ స్కిన్ కూడా గ్లో అవుతుందంటండి. ఇది ఆయుర్వేదంలో చెప్తా ఉంటారు. అయితే దీనికి ఇంకా మంచి బెనిఫిట్ ఇంకొకటి ఉంది. దీని చూర్ణం అంటే మనం కాయలు ఉన్నాయి కదా, పటిక బెల్లం కాయలు, పటిక బెల్లం కాదు, ఈ మేడి చెట్టు అత్తి చెట్టు కాయలను చూర్ణం అంటే నీడలో ఆరబెట్టుకొని ఆ చూర్ణాన్ని పటిక బెల్లంతో కలిపి ఈక్వల్ క్వాంటిటీస్తో పటిక బెల్లాన్ని రెండింటినీ కలిపి ఉదయాన్నే పరగడుపున కనుక తీసుకున్నట్టయితే యూరినరీకి సంబంధించిన అంటే పాస్ పోసుకునే దగ్గర మంట రావడం కానీ, ఇచ్చింగ్ ఇరిటేషన్ రావడం కానీ అట్లాంటివి ఉన్నా కూడా కంప్లీట్గా తగ్గిపోతుందంటండి. సో కంపల్సరీగా మీ పరిసరాలు ఎక్కడన్నా ఈ చెట్టు కనపడితే దీని కాయలని, ఆ బెరడుని, ఆకుల్ని చక్కగా మెత్తగా నూరి ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు, అమ్మవారికి వచ్చిన మచ్చలు ఇవన్నీ పోతాయంట. సో ఇది మనకి ఇంత మంచి ఔషధం, ఇది ఏదో పిచ్చి మొక్కలా బతుకుతుంది అన్నట్లుగా ఎన్ని రోజుల నుంచి చూసాం. కానీ ఎప్పుడైతే ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా అని నేను వీడియో తీయడం జరుగుతుందండి. మీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా ఇది కనిపిస్తే ఖచ్చితంగా దాని కాయల్ని, ఆకుల్ని, ఈ బెరడుని కూడా చక్కగా వాడుకొని దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలని మనం తీసుకుందాం. ఎప్పుడు పురాతన కాలం అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇది బాగా వాడుకలో ఉండేది. ఇప్పుడు దీన్ని చూసినప్పుడు తెలిసింది. సో మనం దీన్ని తెచ్చుకొని కంపల్సరీ వాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.